హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు కాకరకాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. మనం కాకరకాయలు తీసుకొని పసుపు, ఉప్పు లేదా పెరుగు వేసుకొని, కొంతమంది చింతపండు పులుసు వేస్తారు, బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న కాకరకాయలని ఇలా 2 ముక్కలుగా చేసుకున్నానండి. ఇది కారం ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కారంలో ఏమేమి వేసానంటే కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు, వేరుశనగ గుళ్ళు పౌడర్ కానీ పుట్నాల పౌడర్ కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, గ్రేవీగా వస్తుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు కరివేపాకు వేసానండి. అవి వేగుతున్నాయి. అవి వేగిన తర్వాత కాయలు వేసేస్తాను. ఈ కాకరకాయ ఫ్రై మనకి హెల్త్కి ఎంతో మంచి ఉపయోగాలు ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు డైలీ ఒక కాయ తింటే చాలా మంచిది. మనం కూడా 1 మంత్లో 2 టైమ్స్ అలా కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కాకరకాయని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే బాగా 1 వీక్ వరకు ఉంటుందండి, పాడైపోకుండా. ఇంతకుముందు అయితే నేను కాయల్లో కారం పెట్టేసి డీప్ ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడు ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించి ముందు ఆయిల్లో కాయలను బాగా వేయించేసి అవి వేగిన తర్వాత కారం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కారం కూడా కాయలతో పాటు కలిపి లాస్ట్లో వేస్తే కొంచెం కారం మాడిపోకుండా మంచిగా వేగుతుంది. ఇంకా కొంచెంసేపు వేగిన తర్వాత కారం, కాకరకాయలు అన్నీ మిక్స్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు చేసుకుంటారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంత్లీ 2 టైమ్స్ అయినా చేసుకోండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై చాలా టేస్టీ అండి, హెల్తీ ఫ్రై అండి. ఇది మనం ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. 4 days అలా